రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అయితే ఈ రోజు అయితే చెలో మెడికల్ కాలేజ్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో అమలాపురం వద్ద ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ వద్ద అయితే ఈరోజు వైసీపీ నేతలు అయితే ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం బోస్ గారు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ యొక్క మెడికల్ కాలేజ్ చెలో పిలుపునివ్వడానికి కారణం ఏంటండి? ఈ మెడికల్ కాలేజ్ వేళ చెలో మెడికల్ కాలేజ్ అని పిలుపుకోవడానికి కారణం ఏంటంటే ప్రజలకు అవసరమైనటువంటి కేవలం ఒక వైద్య విద్యార్థులకు నష్టపోవట్లేదు. ఇక్కడ ఒక వైద్య కళాశాల వస్తే 1000 బెడ్లతో హాస్పిటల్ రావాలి, లేకపోతే మెడికల్ కౌన్సిల్ అసలు అనుమతి ఇవ్వదు. 1000 బెడ్లతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, అన్ని విభాగాలకు చెందినటువంటి ప్రొఫెసర్స్ ఉంటారు దాంట్లో. అంటే మనం వేళ అమలాపురం పట్టణమే కాదు, కేవలం కోనసీమలో కావాలంటే రాజమండ్రి కాకినాడ వెళ్తాం, అక్కడ కూడా అన్ని విభాగాలకే ఉండరు. లేదా హైదరాబాద్ వెళ్తున్నాం, మెడికల్ కాలేజ్ ఉంటే అట్లా కాదు. సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు అందరూ అన్ని విభాగాల వారు ఉంటారు. అంటే ఎవరు కోల్పోతున్నారంటే ఇక్కడ పేద ప్రజలు దురదృష్టవంతుల్ని చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు 1983 నుంచి 2019 వరకు ఈ రాష్ట్రంలో కేవలం 12 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. చంద్రబాబు నాయుడు గారు 16.5 సంవత్సరాలు పరిపాలన చేస్తారు ఇప్పటికీ రాష్ట్రాన్ని, కానీ ఒక్క మెడికల్ కాలేజీ కూడా పెట్టలేస్తారు కదా. ప్రభుత్వం మెడికల్ కాలేజీని ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారు. అది ఇక్కడ మనం మార్క్ చేసుకోవాల్సింది. ఎన్టీ రామారావు గారు వారసులు అని చెప్తున్నారు. సరే, వారి మామయ్య గారు అవుతారు, వారసులే, దాన్ని మేము కాదనట్లేదు. కానీ బంధుత్వంలో వారసులే, పరిపాలనలో కూడా చూపించగలిగితే ఆయన వారసులు మేమని ఘనంగా చెప్పుకోవచ్చు. కానీ ఎక్కడ చూస్తున్నారు, ఎన్టీ రామారావు గారు మొట్టమొదటి 5 సంవత్సరాల్లోనే 5 సంవత్సరాలు ఇంకా పూర్తి కాకుండానే 3వ సంవత్సరంలోనే నా జ్ఞాపకం సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ, ప్రైవేట్ మెడికల్ కాలేజ్, దాన్ని ప్రభుత్వం టేకన్ ఓవర్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుప్పెట్లో పెట్టింది ఆ మెడికల్ కాలేజ్. అంటే ఎంత డిఫరెన్స్ ఉందో ఒకసారి ఆలోచించి చూసుకోండి. సరిగ్గా ఎన్టీ రామారావు గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న డిఫరెన్స్ ఒకసారి చూసుకుంటే చాలా రంగాల్లో మనం డిఫరెన్షియేట్ చేయగలం. ఈ ఒక్కటికి దీన్ని ఇదే ఈవేళ అత్యంత ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని ఒక్కటిదాన్ని హైలైట్ చేద్దామని ఆ మాట చెప్పాను నేను. ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అంటే పీపీపీ మోడ్ అమలు చేసినటువంటి రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో పంజాబ్, వెస్ట్ బెంగాల్ కూడా డెవలప్ అయ్యాయి, అందుకని దాన్ని అమలు చేస్తున్నాం. ఇది పూర్తిగా వైసీపీకి అవగాహన లేకుండా, పీపీపీ మీద అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు చెప్తున్నాను. సరే, వాస్తవమే. ఏంటి ప్రైవేట్ వ్యాపారాలు అయితే మీరు చెప్పేది కొంతవరకు కరెక్టే, నేను కూడా అంగీకరిస్తాను. కానీ ఇది వ్యాపార సంస్థ కాదు, ఇది ప్రజా శ్రేయస్కి గురించి ఇక్కడ మెడికల్ హాస్పిటల్ అవసరం, పేద విద్యార్థులకు చదువుకోవడానికి మెడికల్ కాలేజ్ అవసరం, దాని గురించి మాట్లాడండి. అంతేగాని ప్రైవేటు వాళ్ళకంటే ప్రభుత్వం వ్యాపారం చేసే కంటే ప్రైవేటు వాళ్ళకి చేస్తే లాభం ఎక్కువ వస్తుందని నేను కూడా అంగీకరిస్తాను. కానీ ఇది వ్యాపార సంస్థ కాదు, అది మరుగున పెట్టి మాట్లాడకండి. ఇది వ్యాపార సంస్థ కాదు. ఇది ఇక్కడ మెడికల్ కాలేజ్ ఉంటే అది వ్యాపార సంస్థ ఎందుకు అవుద్ది? ఫ్రీ వైద్యం చేయాలి పేద ప్రజలు, వ్యాపార సంస్థ అవుద్ది. అది మెడికల్ ఎవరైనా మెరిట్ స్టూడెంట్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది దీంట్లో, అది వ్యాపార సంస్థ కాదు కదా. మరి దాంతో పోలిస్తే ఎలాగా? అంచేత వారి ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ఉపయోగపడతాయేమో కానీ ఆ మాటలు మరి వాస్తవంగా అది కాదు. అంటే వైసీపీ 8,000 కోట్లతో ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది 17 మెడికల్ ప్రాజెక్ట్ ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 900 కోట్లు కూడా వాడేసింది, మిగిలి 5,000 కోట్లు అప్పు చేసిందని కూడా కూటమి నాయకులు కూడా చెప్తున్నారు. దాన్ని పక్కదోవ పట్టించారని కూడా చెప్తున్నారు. ఏమండి, ఇప్పటికే 4 మెడికల్ కాలేజీకి పూర్తి 5 మెడికల్ కాలేజీకి పూర్తి అనుమతులు వచ్చినాయి, లెటర్ ఆఫ్ పర్మిషన్స్ కూడా ఇచ్చారు. పులివెందుల పాడేరు మెడికల్ కాలేజీ కూడా గత సంవత్సరమే విద్యార్థులను అడ్మిట్ చేసుకోమని దానికి కూడా ఎల్ఓపి ఇచ్చారు, లెటర్ ఆఫ్ పర్మిషన్. కానీ ముఖ్యమంత్రి గారు ఒక లేఖ రాశారు మెడికల్ కౌన్సిల్కి, జాతీయ మెడికల్ కౌన్సిల్కి. ఏం లేఖ రాశారంటే, ఈ సంవత్సరం మేము అడ్మిషన్ తీసుకోవట్లేదు, అంచేత మీరు సీట్లు మాకు క్యాన్సిల్ చేయండి, మాకు అలాట్ చేసిన సీట్లు అని ఒక లెటర్ రాశారు. ఎవరు నష్టపోయారు దానివల్ల? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థులు ప్రధానంగా నష్టపోయారు అని చెప్పక తప్పదు, అంగీకరించి తీరవలసిందే దానికి. అంటే మరో 10 మెడికల్ కాలేజీలకు కూడా ప్రైవేటైజ్ చేయాలంటే ఏ ఉద్దేశంతో పెట్టాలి? ఇది వ్యాపార సంస్థ అండి, మీరు వ్యాపారాలతో పోలుస్తున్నారు, ఇది పాల్చకూడదు కదా. దీన్ని లాభాలతో పోతారు, నష్టాలు వచ్చినా కూడా నడపాలి దీన్ని ప్రభుత్వం. అంతేగాని ఇది దీనివల్ల నష్టాలు వస్తున్నాయని అనుకుంటే
మరి అది మీనింగ్లెస్ అది. అంటే 17 మెడికల్ కాలేజ్ మేమే కట్టేస్తాము ఆహా ఊహో అనే విధంగా ఉన్నాయని కూడా ఆ వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. కానీ అంత అలా లేవు. పార్టీ కార్యాలయాలు బాగా ఆ విధంగా ఆహా ఊహో అనే విధంగా వైసీపీ వాళ్ళు కట్టుకున్నారని కూడా కూటమి నాయకులు చెప్తున్నారు. ప్రజాస్వామ్యంలో పార్టీ కార్యక్రమాలు పెట్టుకోవడం పెద్ద కష్టం. అది ఎంత అవుతుందండి? 10 లక్షలు అవుతుంది. దీనికి ఎంత అవుతుంది? 1000 కోట్లు అవుతుంది. ఏంటి ఆ పోలిక ఏంటి అంటున్నాను నేను. ఆ పోలిక ఏంటి? అది తప్పది. అలాంటి తప్పులు అలాంటి పోల్చకూడదు. ఈ మెడికల్ కాలేజీ వల్ల ఫలానా సంస్థకు నష్టం వచ్చింది చెప్పమానండి. ఏ మెడికల్ కాలేజ్ అయినా హ్యాండ్ ఓవర్ అయిందా? స్వర్గీయ ఎన్టీ రామారావు కాబట్టి వారిని ఒప్పించి ఆ కాలేజీ తీసుకున్నారు. ఇప్పుడు మన జిల్లాలోనే 2 ప్రైవేట్ రంగంలో 2 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఒకటి రాజమండ్రిలో, ఒకటి అమలాపురంలో. ఏమైనా లాస్ వచ్చేసిందా? అది లాస్ రానిస్తారా? అని చేత ఏం మాట మాట్లాడతారు? వ్యాపార సంస్థ కాదు. ముందు దాన్ని మీ మనసులో కానీ మీ దృష్టిలో కానీ ఇది మెడికల్ కాలేజీలు అనేవి వ్యాపార సంస్థలుగా భావిస్తే ఇంక ఇది రాష్ట్రానికి ఎవరితరం కదా బాగు చేయటం. మెడికల్ కాలేజీ వ్యాపార సంస్థ, విద్య వ్యాపార సంస్థ. అంటే ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ప్రైవేట్ విద్యాలయానికి గవర్నమెంట్ విద్యాలయానికి సంబంధం తేడా లేదా? ఇది వ్యాపార సంస్థలు కాదండి. మరి దీన్ని వాటిల్లో పోలుస్తున్నారంటే మమ్మల్ని అమాయకులు చేయాలన్నా లేదా ప్రజలు అమాయకులు అనుకుంటున్నారని నాకు అర్థం కాలేదు. ఇది ఆ పరిస్థితి. ప్రస్తుతం అయితే ఏదైతే ఇప్పుడు మెడికల్ కళాశాల వ్యవహారంలో భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. అలాగే ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకే కూటమి ప్రభుత్వం అయితే ఈ విధంగా ప్రైవేటీకరణ చేస్తుంది. అలాగే ఈ విధమైనటువంటి విధానాన్ని అమల్లో చేసి మొత్తం ప్రజలందరూ కూడా తప్పుదోవ పట్టిస్తుందని, ఏది ఏమైనా ఈ యొక్క మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 17 కాలేజీలు తెచ్చి ఈ విధంగా తెచ్చినటువంటి ఘనత వైసీపీ పార్టీది అని అప్పట్లో ఈ విధంగా నిర్మాణం చేపట్టాం. కానీ ఈ విధంగా కూటమి ప్రభుత్వం వచ్చి ఈ విధంగా ప్రైవేటీకరణ విద్యను ఈ విధంగా వైద్య విద్యను ఈ విధంగా ప్రైవేటీకరణ చేయడం సరైనది కాదంటూ కూడా అలాగే రాజ్యసభ సభ్యులు పిల్లి బోస్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. దిక్కున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, అమలాపురం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.